పాలు పొంగించడానికి కొంచెం పాలు మర్చిపోతారా? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో మనం అయితే కొత్తగా సర్కాస్టిక్ షాప్ పెట్టబోతున్నాం కదా, దానికోసం ఒక గోడౌన్ అయితే తీసుకున్నాం అనమాట. దాన్ని నేనైతే ఆఫీస్ అని పిలుస్తాను. ఆఫీస్ లో అయితే పాలు పొంగించడానికి మా మదర్ ఇంకా సిస్టర్ అయితే మనతో పాటు తోడుగా వచ్చేసారు. వచ్చినంత దూరం తిడతానే ఉంది, ఏంద్రీ ఇది ఇట్లా ఉంది అలా ఉందని చెప్పి. ఏం చేయమంటారు చెప్పండి బ్యాచులర్స్ కి? ఇంకా అది కూడా గోడౌన్ కానీ అడిగితే ఎవరు ఇయ్యట్లేదు. ఇదే దొరికిందే బంగారం. ఎందుకు నవ్వుతున్నావు? ఎవరైనా పాలు పొంగించడానికి కొంచెం పాలు మర్చిపోతారా? ఎందుకో తెలియదు కానీ ఇండియన్ మదర్స్ వాళ్ళు తప్పు చేస్తే తప్పు అని చెప్పి అసలు ఒప్పుకోరనమాట. మా అమ్మ అయితే పాల ప్యాకెట్ మర్చిపోయి వచ్చింది. పాలు పొంగడానికి వచ్చి పాలు మర్చిపోయి వచ్చింది. బ్లింకిట్ లో ఆర్డర్ పెట్టి ఇంతసేపు వెయిట్ చేస్తాం, మళ్ళీ టైం అయిపోతా ఉందన్నమాట. ఆటగాడిదా 9 గంటల్లో వస్తానని చెప్పివా? అడ్డగాడిదా? నేను ఫ్రిడ్జ్ లో ఉన్న ప్యాకెట్ బయట పెడితే ఫ్రిడ్జ్ కాదు అది, ఫ్రిడ్జ్. గంట సేపు మా అమ్మ చేసిన తప్పుకి నేనైతే గ్లాస్ బీగించుకున్నాను. ఆ తర్వాత అయితే పాలు పొంగిచ్చేసాం. ఎలాగో గ్యాస్ దొరకలేదు కదా అని చెప్పి ఇండక్షన్ స్టవ్ మీద పొంగిచ్చేసాం. స్పాట్లో మనం డైరెక్ట్ గా షాప్ నే చూపిస్తా. ఈ షార్ట్ కి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకెళ్ళొచ్చుగా ప్లీజ్. ఉంటా బాయ్.